నమస్తే బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను చెక్కల ఝాన్సీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. పట్టు చీరని గెలిచేసుకోండి. అండ్ ముఖ్యంగా క్వశ్చన్ అంటే క్వశ్చనే పెడతాము, ఇమేజ్ అంటే ఇమేజే పెడతాము. మీరు దయచేసి నాకు క్వశ్చనే కావాలి, నాకు ఇమేజే కావాలి అని అనొద్దు, ఓకేనా? ఇదొక్కటి నోటీస్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా ఇవాల్టి షోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాల్ ఎవరో చూసేద్దాం. హాయ్ అండి. హలో హాయ్ అండి, మీ పేరు? కుమారి, రాజమండ్రి. కుమారి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. నేను చేశాను శాంతి. అయినా చెప్పాలి. అంటే మమ్మల్ని యాడ్ ఉంచుకుంటారా లేదా అని. సరే, లంచ్ అయిందా మరా? అయిపోయింది. మరి మామూలుగా కాలక్షేపానికంటే ఎక్కువగా సినిమాలు అవి చూడనన్నారు, న్యూస్ షోసే అన్నారు. మరి మా బీఆర్కే న్యూస్ ఛానల్ని ఫుల్గా ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతుంటాం. ఆ మధ్య బతుకమ్మ అవి చూసాం. ఏం చేశారు ఇవాళ లంచ్కి? ఏం వండారు? ఈరోజా ఏమంటారు, వంకాయ, గుత్తొంకాయ కూర, సాంబారు. వా 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 వాటే కాంబినేషన్. గుత్తొంకాయ కూర, ఒక గ్రేవీ, ఒక చారు, సాంబార్ పెట్టాం అంతే. ఓకే, లంచ్ అయిపోయి రెడీగా మా షోకి రెడీగా ఉన్నారైతే. అంతే. సరే, మరి ఏంటి ఈరోజు మాకు ఏ చిట్కా చెప్తారు? పాడేస్తాం. పాడేయండి. నారాయణ శివ నారాయణ లక్ష్మీ శివ నారాయణ లక్ష్మీ నారాయణ నీ నామముని నీ దివ్య స్వరూపము మూసులు మదిలో కలగలరా నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ. హలో ఝాన్సీ. ఉన్నా చాలా ఎక్కువ. ఎందుకంటే అంత ఫుల్ స్పీడ్లో పాడిండ్రు పాట. ఫుల్ స్పీడ్లో పాడితే ఈరోజు టకటక క్వశ్చన్ చెప్పేసి ఆన్సర్ చెప్పేసి విన్ అయిపోదామనే ఒక మోటివేషన్లో ఫుల్ స్పీడ్లో ఉన్నారు మొత్తం మీద. అంతా మీ ఇష్టం. మీరు ఇచ్చే క్వశ్చన్ బట్టే మాకు డిపెండ్ అయి ఉంటుంది. సరే, అయితే రెగ్యులర్గా చేస్తున్నారు, ఇలాగే రెగ్యులర్గా చేస్తుండండి. మా షోస్ చూస్తుండండి, బీఆర్కే న్యూస్ ఛానల్ కూడా చూస్తుండండి. లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయండి. వేదాలకు తిరిగి నినాదం ఇచ్చింది ఎవరు? వేదాలకు తిరిగి నినాదం ఇచ్చింది ఎవరు? చిన్న క్లూ అమ్మా. వేదాలకు తిరిగి నినాదం ఇచ్చింది ఎవరు? ఆల్రెడీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. 5 సెకండ్స్ అయిపోయింది. 2 పదాలు ఉంటాయి, అక్షరాలు కాదు, 2 పదాలు ఉంటాయి. అంటే నేమ్ పెద్దగా ఉంటుంది. బాగా ఆలోచించి చెప్పండి. ఆయన ఎవరు? లాస్ట్ 8 సెకండ్స్ మాత్రమే మిగిలి ఉంది. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా. వేదాలకు తిరిగి నినాదం. పక్కన చలో, లాస్ట్ 1 సెకండ్. అదైతే కాదు అండి. సో సారీ, విన్ అవ్వలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ టైం కూడా విన్ అయినా అవ్వకున్నా కంటిన్యూగా చేయండి, ఏదో ఒక రోజు విన్ అవుతారు. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్తోనే మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హలో. హాయ్ అండి, మీ పేరు? నా పేరు రాధా. రాధా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. లంచ్ అయిందా? ఇప్పుడు అయింది. మేడం నాది కూడా అయిపోయింది. క్యారెట్ కర్రీ, చపాతీ, అన్నం. మీరేం చేసుకున్నారు? దోస్తా ఉంటాము. చాలా సార్లు చేసాం కానీ విందు కావాలా మేము. పోన్లేండి, ఈసారి ట్రై చేద్దురు. ఏం వండారు లంచ్కి ఇవాళ? పప్పు, పచ్చడి. తినేసారా? ఇప్పుడే తినేసాం. ఓకే, 2:30 దాటింది కాబట్టి ఈ పాటికి తినేస్తేనే బెటరు. ఇఫ్ ఇన్ కేస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్ అయితే, ఏదన్నా అంత ఇంపార్టెంట్ పనులు ఉంటే తప్పించి 3 క్రాస్ అవ్వకుండా ఉంటేనే బెటర్. 1:30 తినేస్తాము. మీకు చూస్తుంటాను న్యూస్ అన్ని. చూస్తూ ఉంటారా మా బీఆర్కే న్యూస్ ఛానల్ని? అన్ని తప్పకుండా చూస్తాం. యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి, 60+ ఉన్నాయి. అవి కూడా అప్పుడప్పుడు యూట్యూబ్లో చూడండి, ఓకేనా? ఓకే. సరే, ఏంటి మరి మా కోసం చిట్కా చెప్తారా లేకపోతే చక్కటి పాట పాడతారా? అమ్ముంది ఏమైనా ట్రై చేసిద్దాం పాట.
అమ్మ ఉంది, పాట పాడిద్దాం అడుగుతాను. అడగండి. ఏదో చిన్న పాట పాడు ఏదో ఒకటి. మేడం పాడతారంటనా? నేను రాధా అమ్మనమ్మా. నమస్తే అండి, నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు సుబ్బాయమ్మ. ఓకే సుబ్బాయమ్మ గారు, మరి మీ కూతురు మీరు చక్కగా పాట పాడతారని చెప్పింది, మా కోసం ఒక చక్కటి పాట పాడేయండి. బాగానే పాడేదాన్ని కానీ నాకు 80 ఏళ్ళు వయసు వచ్చింది, గొంతు మారిందమ్మా. అరే సరే. శివశంకర బసవ శంకర శంభో హర హర నమో నమో, పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏలేల చేయాలి నీ సేవకు, శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. గొంతు మారిందమ్మా, ఏరి బాగుండేదే. అయినా మంచి తాళంలోనే చక్కగానే పాడారు. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బయ్యమ్మ గారు. మరి మీ కూతురు కాల్ చేసింది కాబట్టి అండ్ లేట్ చేయకుండా ఒక ఇమేజ్ని స్క్రీన్ పైన చూపించేస్తాను. ఆ ఇమేజ్లో ఎవరున్నారో చెప్పేసేయండి ఇద్దరు కలిసి. నేను షో స్టార్ట్ అయినప్పుడే చెప్పాను కదా, క్వశ్చన్ అంటే క్వశ్చనే, ఇమేజ్ అంటే ఇమేజే. కరెంట్ వస్తా మేడం అందుకు. అరే ఇది ఒక్కసారి ఫైనల్, మళ్ళీ నెక్స్ట్ టైం మాత్రం క్వశ్చన్ అంటే క్వశ్చన్, ఇమేజ్ అంటే ఇమేజ్. ఓకేనా? సరే. మరో ఫిరంగి కో అనే నినాదాన్ని ఎవరిచ్చారు? ఈ రామాయణం ఏదన్నా భారతంలో అయితే తెలుస్తుంది కానీ అది తెలియదు మేడం. అరే ఇమేజే బెస్ట్ అయ్యిండేది కదా. మరో ఫిరంగి. సరే ఏదైతేనే ఒకసారి ట్రై చేయండి, ఆలోచించండి. మారో ఫిరంగి కో అనే నినాదం ఎవరిచ్చారు? మారో ఫిరంగి కో థింక్ చేసేయండి. అప్పటి మన ప్యాట్రియాటిజంలో ఉంటారు కదా, వాళ్ళందరిట్లో ఒకరి నేమ్ ఇది. లాస్ట్ 5 సెకండ్స్ మాత్రమే మిగిలి ఉంది. మన ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ అన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఒకసారి మేడం మళ్ళీ చెప్పండి క్వశ్చన్ మళ్ళీ చెప్పాలా? మారో ఫిరంగి కో అనే నినాదం ఎవరిచ్చారు? సో సారీ అండి, ఈ లోపు టైం కూడా అయిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు శ్రీమణి అండి. శ్రీమణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. ఏం చేస్తూ ఉంటారు? గృహిణి. ఓకే, మరి లంచ్ అయిందా? ఇప్పుడే జస్ట్ చేశానండి. ఏం చేసుకున్నారు ఇవాళ? బెండకాయ కర్రీ, కీరా దోసకాయ పెరుగు పచ్చడి. వా వా వా, బెండకాయ కర్రీ, కీరా దోసకాయ. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రీ చెప్తున్నారు. అన్ని నోట్లో నీళ్ళు ఊరుతాయి. ఇక వచ్చేయండి ఇంటికి. వస్తాను. షో అయిపోయిన వెంటనే వచ్చేస్తా ఆఫీస్ వెహికల్ లో. తప్పకుండా లొకేషన్ పెట్టేస్తాను, వచ్చేయండి. నైస్ అండి, థ్యాంక్ యూ. చక్కగా మాట్లాడుతున్నారు. మరి టైం దొరుకుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు కాలక్షేపానికి? కాలక్షేపానికి ఇదో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చూస్తూ ఉంటాను, ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా న్యూస్ కూడా కొంచెం చూస్తూ ఉంటానండి. ఓకే. కరెక్ట్ గా మా హస్బెండ్ బిఆర్కే న్యూస్ పెట్టుకుని న్యూస్ చూస్తూ ఉంటారు. ఆ టైంలో నేను టీవీ పెట్టుకోవడానికి వస్తానమాట. ఈ షో వస్తుంది కదా, అవును, అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోతారన్నమాట నా కోసం వదిలేసి. ఆహాహా, చాలా బాగుంది. చాలా నేను ఇది ఫాలో అవుతాం. అయితే మీకు మీ ఇంటి పనులతో పాటు మా న్యూస్ ఛానల్ షోస్ కూడా మీకు రొటీన్ అయిపోయినాయి. అవును, అంతేనండి. రోజు ట్రై చేస్తున్నాము, అసలు కలవడం లేదు అసలు. ఫోన్లేండి, ఈ రోజు కలిసింది, చక్కగా మాట్లాడుతున్నారు. ట్రై చేసి అరే లేక ఈ రోజు కలిసింది కాబట్టి మరి మాకు చిట్కా చెప్తారా లేకపోతే పాట పాడతారా? చిన్న చిట్కా చెప్తాను, చిన్న పాట కూడా పాడతానండి. వావ్, డబల్ ధమాకా. ఓకే. చిట్కా ఏంటంటే, మనం ఆయిల్ ఫుడ్ బజ్జీలు అవన్నీ అలాంటివి ఏమైనా తినేటప్పుడు కొంచెం వికారం వచ్చేస్తుంది కదా. చాలా సేపటికి ఆయిల్ ఫుడ్ తినేటప్పటికి నోట్లో చాలా ఇదిగా ఉండి వికారంగా ఉంటుంది కదా. ఆ టైంలో బెల్లం ముక్క చిన్నది నోట్లో పెట్టుకుని తింటూ ఉంటే ఆ వికారం అనేది అనిపించదండి.
ఓకే, ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు మనకేంటనంటే అది దేపినట్టు కాస్త ఏదైతే వికారంగా కాస్త అనిపిస్తుంది కాబట్టి అలాంటి టైంలో కాస్తంత బెల్లం ముక్కని నోట్లో తింటూ, అంటే అది పల్లీలతో అయినా తినొచ్చు, ఉత్త బెల్లం ముక్క అయినా అలా చప్పరిస్తూ పెట్టుకున్నా కూడా ఎలాగైనా తినొచ్చు, అప్పుడు వికారం అని అనిపించదండి. ఓకే అండి, చక్కటి చిట్కా అయితే చెప్పారు. మామూలుగానే లంచ్ అన్నాక డిన్నర్ అయిపోయిన తర్వాత కాస్త స్వీట్ తినే అలవాటు ఉంటుంది. ఇతర ఏవో స్వీట్స్ కన్నా బెల్లం ముక్క కాస్త తింటే అది ఆరోగ్యానికి మంచిది, మీరన్నట్టుగా ఆ వికారం కూడా పోతుంది. అవునండి. ఓకే, చక్కటి చిట్కా చెప్పారు. ఇప్పుడు చక్కటి పాట కూడా పాడేసేయండి. సరే, ఇది మాఘమాసం కదా, అందుకని దానికి సంబంధించిన పాట పాడతాను. పాడండి. మాఘమాసం ఎప్పుడు వస్తుందో, మౌన రాగాలెన్ని నాలో, మంచి మబ్బు కమ్ముకొస్తుందో, మత్తు మత్తు ఎన్ని ఎల్లో, వివరలే చెట్టమ్మ వివరలే గుట్టమ్మ, చిక్కుపుకు చిక్కురుపుకు చిన్నాడోయమ్మ. అంతేనండి. నైస్ అండి, చాలా రోజుల తర్వాత ఒక సినిమా పాట పాడారు. యాక్చువల్గా అంటే నాకు రావు పాటలు, కానీ పాడాలని సరదా అంతే. లేదు లేదు, బాగుంది. సినిమా పాట ఏంటంటే మాకు కూడా సినిమా పాటలు కాస్త నోటెడ్ ఉంటాయి కాబట్టి ఎక్కువ అల్లుకోవచ్చు. మిగతా కాలర్స్ అందరూ కూడా వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకు వచ్చింది శ్లోకాలు అవన్నీ వాళ్ళు కూడా చాలా చక్కగా పాడుతున్నారు. సినిమా పాట చాలా రోజులైంది విని, అంతే తేడా. అవునండి. సరే, చక్కగా పాట పాడారు, మంచి చిట్కా చెప్పారు, చక్కగా మాట్లాడారు. లేట్ చేయకుండా ఇమేజ్ స్క్రీన్ పైన చూపించేస్తాం. ఇమేజ్ లో ఎవరున్నారో 20 seconds లో చెప్పండి. టీవీలో కొంచెం లేట్ గా వస్తుందండి ఇది ఛానల్, ఎందుకో వచ్చిందా? అదే లేట్ గా వస్తున్నది. సరే సరే సరే, నేను ఆల్రెడీ చెప్తాను, చెప్పిన తర్వాత మీరు అప్పుడు గమనిస్తూ ఉండండి. టీవీ అయితే ఆన్ లో పెట్టుకోండి, ఓకేనా? ఓకే. ఇమేజ్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. రైట్, ఇమేజ్ స్క్రీన్ మీద అయితే మేము ఇచ్చేసాము. అక్కడ మీకు వచ్చిందా? ఇంకా రాలేదు. అదే మాకు ఇమేజ్ అవని ఏదోని చాలా కష్టం. ఇప్పుడు చూడండి, చెప్పగలుగుతాం కానీ ఇమేజ్ కొంచెం డిస్ప్లే అయ్యేటప్పుడు లేట్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి. వచ్చిందా? ఇంకా రాలేదండి. మా టీం వచ్చేసిందని చెప్తోంది. టైమర్ స్టార్ట్ అయిపోతుంది. అందులో ఎవరున్నారో బాగా ఆలోచించి చెప్పండి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. అడివిశేష్ అండి. ఎవరు? అడివిశేషు అండి. అభిషేక. అడివిశేష. మీరు పక్కా అంటే నేను లాక్ చేస్తా. 6 seconds ఉంది, మార్చుకుంటా అంటే మార్చుకోండి. చేసేయండి, పర్వాలేదు. రాకపోతే రేపు చేస్తాం మళ్ళీ. ఓకే సరే, వద్దన్నా కూడా అడవిశేష్ అంటున్నారు. మరి టైం కూడా అవ్వస్తోంది, లాక్ చేసేస్తాను. చూసేద్దాం. రివీల్ ది ఆన్సర్ ప్లీజ్. అరే, ఇట్స్ హృతిక్ రోషన్ అండి, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, అడవిశేష్ కాదు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. చాలా మంచిగా మాట్లాడుతున్నారు కాలర్స్ అందరూ కూడా, అండ్ అందరూ వినడానికి కూడా ట్రై చేస్తున్నారు. బట్ లక్ కూడా కలిసి రావాలి కాబట్టి బెటర్ లక్ నెక్స్ట్ టైం మీ అందరికీ. నెక్స్ట్ కాలర్తోనే మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు కల్పన అండి. కల్పన గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా సికింద్రాబాద్ అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. లంచ్ అయిందా? అయిందండి, మీది అయిందా? నాది కూడా అయిందండి. ఏం చేశారు ఇవాళ, ఏం వండుకున్నారు? ఈరోజు సాంబార్ ఇంకా బెండకాయ ఫ్రై. అరే, అందరూ డబల్ కర్రీలే చెప్తూ పోతున్నారా? నీళ్ళు ఊరిచేస్తున్నారు కాలర్స్ అందరూ. నేను అడుగుడు సరే, మీరు చెప్పండి. మా ఇంటికి లంచ్ కి. సంతోషం, అందరూ చక్కగా మాట్లాడుతున్నారు. మన అనుకొని మాట్లాడడం, పిలవడం చాలా మంచిగా అనిపిస్తుంది. మరి కాలక్షేపానికి టైం దొరుకుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తుంటామండి. ఓకే, ఎక్కువ న్యూస్ ఇంట్రెస్టా లేకపోతే ఇట్లా లైవ్ షోస్ ప్రోగ్రామ్స్ ఇంట్రెస్టా? అన్ని చూస్తాను. అవి ఇవి అన్ని సమంగా చూస్తారా? ఓకే, సినిమాలు తప్ప. అయితే సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఉంటాను. ఓకే, మరి రీసెంట్ గా చూసిన సినిమా ఏది బాగా నచ్చింది మీకు? మాకు నచ్చిందంటే ఆల్మోస్ట్ అన్ని మంచిగా ఉన్నాయి. లాస్ట్ చూసిన మూవీ ఏది? సంక్రాంతికి వస్తున్నాం అది. బాపురే, లాస్ట్ సంక్రాంతిది లాస్ట్ చూసారా? అంటే ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు అన్ని ఇంట్లోనే చూస్తున్నాం. ఇంట్లోదైనా పర్లేదు. లాస్ట్ మూవీ ఏదో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ మూమెంట్, అందుకే కొద్దిగా తగ్గించేసాను. ఏం పర్లేదండి, థియేటర్ కి చూడాల్సిన పని లేదు. ఇంట్లో చూసిన లాస్ట్ మూవీ, మీరు ఎంజాయ్ చేసిన మూవీ అడుగుతున్నా. చావా చూసానండి. అచ్చా,
ఓకే, ఎందుకంటే ఈ మధ్య ఓటీటీస్ వచ్చాయి, ఇంట్లోనే చూస్తున్నారు కాబట్టి మీకు ఈ జనరల్గా సినిమాలు అంటే ఇష్టం కాబట్టి ఈ లాస్ట్ కొన్ని మంత్స్లో మీరు బాగా చూసింది కానీ ఇన్స్పైర్ చేసింది కానీ ఏంటి అనే కోణంలో అడిగా. ఓకే ఓకే ఓకే, మరి చక్కగా మాట్లాడుతున్నారు. ఏంటి మరి మా కోసం పాట పాడతారా లేకపోతే చిట్కా చెప్తారా? చిట్కా చెప్తాను. చెప్పండి. మన తలలో అది డాండ్రఫ్ ఉంటది కదా, అవును. డాండ్రఫ్ పోవాలి అంటే నాకు మెంతులు, పెరుగు, ఒక కప్పు పెరుగులో ఒక 2 స్పూన్స్ మెంతులు నానబెట్టి మార్నింగ్ మిక్స్ చేసి తలకి పెట్టుకుంటే ఒక 1 వీక్ లో ఒక 2 టైమ్స్ అలా చేస్తే డాండ్రఫ్ అనేది పోతుంది. అచ్చా, రాత్రి ఒక కప్పు పెరుగులో 2 స్పూన్ల మెంతులు వేసి నానబెట్టి ఉదయాన్నే లేసి మిక్సీ పట్టేసుకొని ఒక అరగంట సేపు రైట్ ఒక అరగంట సేపు తలకు పట్టించి అలా వాష్ చేసుకుంటే వారానికి 2 సార్లు చేస్తే డాండ్రఫ్ అంతా మెల్లమెల్లగా పోతుందంటారు. రైట్, ట్రై చేశారా ఈ చిట్కా ఎప్పుడైనా? నేను ట్రై చేస్తా ఉంటాను, నేను చాలా సార్లు పెడుతూనే ఉంటాను. ఓకే, నైస్. చక్కటి చిట్కా చెప్పారు, చక్కగా మాట్లాడుతున్నారు. కాలర్స్ అందరూ కూడా చాలా సంతోషం. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను. ఓకే, మీరు ఇంత చక్కగా మాట్లాడారు కాబట్టి ఇమేజ్ ఇచ్చేస్తా, ఓకేనా? పర్లేదా? సినిమాలు అంటే ఇష్టం కదా మీకు? ఓకే, సరే, ఇమేజ్ని స్క్రీన్ పైన పెట్టేస్తాను, రెడీగా ఉండండి. ఇమేజ్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. రైట్, చక్కగా సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరో ఒకరు ఆర్టిస్టులు వస్తూ ఉంటారు, ఆలోచించి చెప్పాలి బాగా, ఓకేనా? ఓకే ఓకే, వచ్చేసిందా? స్క్రీన్ పై చూడండి, టైమర్ కూడా స్టార్ట్ అయింది. క్లియర్ గా లేదండి. అదే కదా మీరు చెప్పాలి. ఏమన్నా క్లూ ఇస్తారా? క్లూ అంటే నాకు తెలిసి ఆ కట్అవుట్ చూస్తే ఈజీగా చెప్పేయచ్చు. మీకు ఇంకా గెస్ చేయట్లేదంటే బాగా పాపులర్ తను కూడా. ఓకే, ఐ థింక్ కాజల్ అనుకుంటున్నా అండి. కన్ఫామ్ గా ఇదే అని చెప్పేస్తే నేను లాక్ చేస్తా. ఇంకా 8 సెకండ్స్ ఉంది, బాగా ఆలోచించి చెప్పండి. లాక్ చేయనా? 1 మినిట్ ఆగండి చెప్తా. సరే, ఇంకెంత చెప్పినా కాజల్ లాక్ చేయమంటున్నారు, లాక్ చేసేస్తా. చూద్దాం మరి వస్తుందో రాదో. టైం అప్ అయింది. రివీల్ ది ఆన్సర్ ప్లీజ్. రైట్ ఆన్సర్ అండి, విన్ అయ్యారు. కాజల్ అగర్వాల్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఆహా, ఈరోజు ఒక కాలర్ అయితే విన్ అయిపోయారు. మరి చూద్దాం, ఎపిసోడ్ అంతా అయ్యేలోపు మళ్ళీ ఎవరన్నా అయితే డ్రా తీయాల్సి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ డ్రా తీయకపోతే మాత్రం ఇప్పుడు మాట్లాడిన కాలరే విన్నర్. సో నెక్స్ట్ కాలర్తోనే మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిత్తూరు జిల్లా అండి. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అండి. ఓకే, లంచ్ అయిందా? అయిందండి. ఏం వండారు ఇవాళ? ఈరోజు మెంతి కూర అండి. మెంతి కూర, పప్పు. మెంతి కూర. మెంతి కూర పప్పా? మెంతి కూర సెపరేట్, పప్పు ఆ, మెంతి కూర పప్పు అండి. ఓకే, మెంతి కూర పప్పు, అన్ని హెల్తీ ఐటమ్సే. అవునండి. ఓకే, మీరు ఇష్టంగా వండే కర్రీస్ ఏంటి? ఇష్టంగా కర్రీ అంటే పప్పు అండి. పప్పే ఇష్టమా? టమాటా పప్పు. టమాటా పప్పు. ఓకే, వెజ్జా మీరు? వెజిటేరియనా? రెండు ఉండి, ఎక్కువ వెజిటేరియన్ కాదు, వెజ్జే. ఓకే, వెజిటేరియన్స్ కాకపోయినా వెజ్ ఎక్కువగా ఇష్టపడతారు. అవునండి. నాన్ వెజ్లో ఏం తింటారు? నేనా మామూలు ఇట్లా పప్పులు ఇవి ఎక్కువ తింటానండి, అది తక్కువ. సరే, నేను చికెన్ జోలికి పోరనుకుంటా అసలు. ఆహా, అర్థమైపోతుంది మీరు ఏ ఫేవరెట్ అంటే పప్పు అన్నప్పుడే అర్థమైంది నాకు మీరు కాస్త వెజిటేరియన్ పీపుల్, వెజ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అని. నన్ను అడిగితే నేను మంచిగా బగారన్నం, చికెన్, పూరి, నాన్ వెజ్ ఏది పెట్టినా ఇష్టమే. అది ఇష్టం కాబట్టి వెజ్ కూడా నాకు ఇష్టమే. అవునా? సరే, మరి వెజిటేరియన్ అంటున్నారు, మరి మీ వెజిటేరియన్లో ఎక్కువ ప్రోటీన్ సోర్స్ కావాలంటే ఏ ఫుడ్ మీరు ఎక్కువ తింటారు? ఎక్కువగా బలంగా ఉండాలి, ప్రోటీన్ కావాలి మనకు అంటే? అదే పప్పే కదండి, పప్పులో ఉంటుంది కదండి. అదే అనుకుంటున్నా, మళ్ళీ పప్పు అని చెప్పాలని అడిగా నేను. పప్పు, పన్నీరు ఇవన్నీ కూడా కాస్త. అవునండి, పప్పు, పన్నీరు ఇవన్నీ చేస్తారు, పాలకూర. అవును, ఇవన్నీ ఏంటంటే వెజిటేరియన్స్ కి అవి మీట్ తో సమానం.
అవునండి. ఓకే, మరి ఏంటి ఈరోజు మా కోసం చక్కటి పాట పాడతారా లేకపోతే చిట్కా చెప్తారా? ఒక పాట, ఒక లైన్ పాడతానండి. పాడండి. జనని శివకామిని జయ సుపకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మల కన్నా అమ్మవు నీవి నీ శరణములే కోరితినమ్మ. అంతే అండి, మర్చిపోయాను. ఏం పర్లేదులేండి, ఒక 2-3 లైన్లు మా కోసం పాడారు, సంతోషం. అండ్ కాల్ చేస్తూ ఉంటున్నారు. ఇది ఫస్ట్ టైం కాల్ ఈజీగా కలిసిందా? అడగండి. 20-30 సార్లు ఓడిపోయాను. 20-30 సార్లు ఓడిపోయారా? అవునండి. మరి ఈజీ అంటే అంటే వీళ్ళకి వీళ్ళు రాలేదండి. అదేలేండి. పోనీలేండి, 20-30 సార్లు ఓడిపోయినా కూడా మీరు చేస్తున్నారంటే మీ ఓపికకి మెచ్చుకోవాలి. మరి చక్కగా మాట్లాడారు, చక్కగా పాట కూడా పాడారు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? ఈజీగా అడగండి. ఓకే. ఫార్సెక్ దేని యొక్క యూనిట్? క్వశ్చన్ మళ్ళీ చూపించేస్తున్నాను. ఫార్సెక్ దేని యొక్క యూనిట్? ఉన్నారా? ఇంకా రాలేదండి. నా వాయిస్ వినిపిస్తుందా? స్లో వినపడుతుందండి. ఊరుకోండి, మీరు జోక్స్ చేస్తారు. ప్లాస్టిక్ దేని యొక్క ఫార్సెక్ దేని యొక్క యూనిట్? ఆలోచించి చెప్పాలి. టైమర్ అవ్వస్తా ఉంది. లాస్ట్ 10 సెకండ్స్ మిగిలి ఉంది. 3 అక్షరాల పదం 2 పదాలు ఉంటాయి. 3 అక్షరాల పదాలు 2 పదాలు ఉంటాయి. ఇదండి టేక్ అనుకుంటానండి. షోరా? షో అనుకుంటానండి. బాగా ఆలోచించండి, లాస్ట్ 3 సెకండ్స్ ఉంది. ఫార్సెక్ దేని యొక్క యూనిట్? చలో, సో సారీ అండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. 30 టైమ్స్ కాల్ చేశాను అన్నారు. ప్లీజ్ డోంట్ మైండ్. మీరు నెక్స్ట్ టైం కూడా తప్పకుండా కాల్ చేయండి. మీరు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు తప్పకుండా విన్ అవుతారు, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్తోనే మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హలో అండి. హాయ్ అండి, మీ పేరు? విజయానండి. ఎన్నిసార్లు చేశాను, ఓడిపోతున్నాను. ఇంటికాడ లేకపోతే బయట నుండి కూడా ఫోన్ చేస్తున్నా. చూద్దామండి, కాలర్స్ అందరూ కూడా అదే ఫీల్డ్లో ఉన్నారు, అదే ఆ మోషన్లోనే ఉన్నారు. చేస్తున్నాం, రావట్లేదు, వచ్చినా లక్కీ డ్రాలో పోతుందని. అంటే లక్కీ డ్రాగండి, ఎవరికి వచ్చి అదృష్టం ఎవరికి తెలియదు కదండి. కరెక్టే. ఆ మాత్రం ఆలోచన ఉంది కాబట్టి ఏం పర్లేదు. సరే, ఏం తిన్నారు ఇవాళ? ఏం వండారు ఇవాళ? బంగాళదుంప చారు చేశాను, పచ్చిమిరపకాయ పచ్చడి చేశా. నేను టీవీ కాల్ లేదని, ఇంట్లో లేనని బయట ఉన్నాను. అచ్చా, ముందే ఇమేజ్ చేయొద్దని చెప్పేస్తున్నారు నాకు. ఇమేజ్ అంటే ప్రోగ్రామ్ గురించి ఉంది కదండి. బియ్యాకి ఎప్పుడు చూస్తుంటాను, చేస్తుంటా. కానీ కొట్టేరంటే ఎలా ఉంటుందంటే, టీవీలో వచ్చింది కట్టుకుంటే, కొన్ని టీవీలలో వచ్చింది కట్టుకున్నాం కదా, ఇది మా టీవీలలో వచ్చింది చేస్తే బాగుంది అంటున్నారు. ఇందులో కూడా ఒక వచ్చిద్దామని ట్రై చేస్తున్నా. ఎప్పటికైనా ఒకసారి దాగా అని. కరెక్టే అండి, తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు కూడా కాల్ కలిసింది కాబట్టి మళ్ళీ ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు రైట్ ఆన్సర్ చెప్పొచ్చు, విన్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు. కాబట్టి అలాగే పాజిటివ్గా ఉండండి. మరేంటి, మరి కాలర్స్ అందరూ ఒక చిట్కా పాట పాడుతున్నారు. మీరేం చేస్తారు? పాట పాడతారా, చిట్కా చెప్తారా? చిట్కా వాడు చెబుదాం అనుకున్నానండి. ఇప్పుడు దోశలు పోస్తాం కండి, కొంచెం గట్టిగా ఉంటాయి దోశలు, మెత్తగా రాకుండా, స్మూత్ గా రాకుండా ఉంటే కొద్దిగా మజ్జిగ, చిక్కటి మజ్జిగ పోసి దోశ పిండిలో దోశలు వేసుకుంటే స్మూత్ గా వస్తాయండి. అచ్చా, ఇది నైట్ కలిపి పెట్టుకోవచ్చా లేకపోతే మార్నింగ్ వేసేటప్పుడు చిక్కటి ఆ మజ్జిగని కలపాలా? ఇప్పుడు వేసేటప్పుడు రాలేదనుకో, గట్టిగా ఉన్నాయి అనుకో, అప్పుడే పోసుకోవచ్చు. అచ్చా, ఓకే. చిక్కటి మజ్జిగ పోసుకుంటే అప్పుడైనా వేస్తే స్మూత్ గా మెత్తగా ఉంటాయి. ఓకే, దోశలు స్మూత్గా మెత్తగా రావాలి అంటే ఆ దోశ పిండిలో కాస్తంత మజ్జిగ కలిపేసి కనుక దోశలు వేసుకుంటే స్మూత్గా మెత్తగా వస్తాయని చెప్తున్నారు. మరి ఈ చిట్కా ఆడియన్స్ ఎవరైనా సరే ఫాలో అవ్వాలి అనుకుంటే ఫాలో అవ్వండి. మీకు తెలిసిన చిట్కాలు కూడా మాకు కాల్ చేసి మాతో మాట్లాడుతూ కూడా షేర్ చేసుకోవచ్చు. చక్కటి చిట్కా చెప్పారు. పాట కూడా ట్రై చేస్తారా? పాట రాదులేండి, టెన్షన్లో ఉన్నాము. ఏం పర్లేదు. నెక్స్ట్ డే మాత్రం తప్పకుండా ఒక పాటతో రెడీగా ఉండాలి మరి మీరు. అలాగే అండి, ఎందుకన్నా నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ కాల్ చేస్తే నేనున్నా ఎవరున్నా మీరైతే పాట పాడాలి. పాడతాను కానీ ఈజీగా ఇవ్వండి. వస్తుంది, లక్కీలో రావట్లేదు. ఒకసారి ఆన్సర్ చెప్పలేకపోతున్నాండి. కొన్ని మాయ ఉన్నాయి, కొన్ని లక్కీలో ఉన్నాయి.
సరే, మరి ఈసారి మీ లక్ ఎట్లుందో చూద్దాం. క్వశ్చన్ అడిగేస్తాను, 20 seconds టైం ఉంటుంది, ఆలోపు చెప్పేయాలి. అడిగేస్తున్నా మరి. సరే అండి, అడగండి. తొలి భారతీయ చిత్రం రాజ హరిశ్చంద్రకు నిర్మాత ఎవరు? బాబోయ్, ఇమేజే బెటర్ అనిపిస్తుంది కదా క్వశ్చన్స్ అన్నీ వింటున్నాక. కొంచెం క్లూ ఎవరండి? తొలి భారతీయ చిత్రం రాజా హరిశ్చంద్రకు నిర్మాత ఎవరు? ఎవరో కొంచెం క్లూ ఎవరో పేరు కొంచెం. ఆయన చాలా ఫేమస్. ఇప్పుడు ఆయన పేరిట కొన్ని అవార్డ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. లాస్ట్ కాలర్ కాబట్టి ఇన్ని. ఎన్టీఆర్ అండి, ఎన్టీఆర్ అండి. పక్కా అంటే నేను లాక్ చేస్తా, మార్చుకుంటా అంటే మార్చుకోండి. నేను ఎన్టీఆర్ అనుకుంటున్నానండి, కొంచెం క్లూ ఇవ్వండి. ఎన్టీఆర్ అనుకుంటున్నారా? లాస్ట్ 2 seconds ఉంది. మరి ఎన్టీఆర్ అనుకుంటున్నారు. ఎన్టీఆర్ అయితే కాదు, వేరే ఆన్సర్ ట్రై చేస్తారా? సో సారీ అండి, సో సారీ, టైమ్ అప్. బెటర్ లైక్ నెక్స్ట్ టైం. మీరు ట్రై చేస్తున్నారు. మీరు నెక్స్ట్ టైం పాట పాడితే విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తోంది. నెక్స్ట్ టైం అయితే ట్రై చేయండి. అండ్ ఈరోజు ఓవరాల్గా ఎపిసోడ్లో లక్కీ డ్రా తీయాల్సి వస్తుందేమో అని అనుకున్నాను, బట్ ఒక్కరే విన్ అయ్యారు. కర్పల గారు, మీకు మరొక్కసారి కంగ్రాచులేషన్స్ విన్ అయ్యేందుకు. రైట్, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర. మీరందరూ ప్రతిరోజు లాగానే ఎవ్రీడే చేస్తూ ఉండండి. మండే టు ఫ్రైడే గెలవడానికి ట్రై చేయండి. బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర, ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమం స్పాన్సర్డ్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్, హైదరాబాద్. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.